గోట్ సినిమా తెలుగు స్టేట్స్ అండ్ నార్త్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దానికి రీజన్ ఏంటో చెప్తే మీ తలను తీసుకెళ్లి రైల్వే ట్రాక్ కింద పెట్టేస్తాను. తల అంటే హెడ్ భయ్యా, మీరు ఇంకేదో అనుకోకండి. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వెంకట ప్రభు గారు రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా తెలుగు అండ్ హిందీలో ఫ్లాప్ అవడానికి గోట్ క్లైమాక్స్ లో వచ్చే సిఎస్కే రెఫరెన్సెస్ కారణం అయి ఉండొచ్చు. ఇది వినగానే ఒక మీమ్ టెంప్లెట్ గుర్తొచ్చింది భయ్యా. ఈ మొత్తం బిల్డింగ్ లో అదొక్కటే సమస్యలా కనిపిస్తుందా? నాకు అర్థం కాక అడుగుతున్నా, అసలు మీకు జనాలు ఎలా కనిపిస్తున్నారు? మీరు తీసింది జస్ట్ ఫ్యాన్ స్టఫ్ ఫిలిం అంతే, మాస్టర్ పీస్ తీయలేదు. తలపతి ఫ్యాన్స్ మాత్రమే ఎంజాయ్ చేయగలిగే సినిమా. మళ్ళీ పెట్టింది తమిళ్ రిఫరెన్సెస్, తమిళ్ యాక్టర్ క్యామియోస్. అవి వేరే లాంగ్వేజ్ లో వర్క్ అవుతాయి అనుకోవడంలో అర్థమే లేదు. ఆ స్టేట్మెంట్ చూసి ఆయన్ని ఫుల్ గా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు మన సోషల్ మీడియా ఆడియన్స్. సిఎస్కే కి తమిళనాడు బయట ఫ్యాన్స్ లేరా అని అటు సిఎస్కే ఫ్యాన్స్ నుండి కూడా గట్టి ట్రోల్సే పడుతున్నాయి. అదంతా ఒక సైడ్ అయితే, గోట్ లాంటి సినిమా తమిళనాడు అండ్ అవుట్ సైడ్ ఇండియా కంట్రీ బాగా పర్ఫామ్ చేస్తుంది అంటే దానికి ఒక్కటే ఒక్క రీజన్, విజయ్ తలపతి. ఆయన లేకపోతే గోట్ సినిమాకి డిపాజిట్లు కూడా వచ్చేవి కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఏదేమైనా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కి నేను అగ్రి చేయట్లే. సినిమాలో చాలానే బొక్కలున్నాయి, ఏంటో విన్ను. ఒకరేమో ఆడియన్స్ ఫ్లైట్ ఎక్కలే కాబట్టి ఫైటర్ మూవీ నచ్చలే అంటాడు, ఇంకొకరు నేను రాసిన ఫ్లాష్ బ్యాకే ఫేక్ అంటాడు, ఈయనేమో సిఎస్కే రెఫరెన్స్ వల్ల ఆడలే అంటాడు. మీరు ఆయన స్టేట్మెంట్కి అగ్రి చేస్తారా? కింద కమెంట్స్లో చెప్పండి.